నేను వెంకటేశన్ సార్. నేను దాదాపు నాకు ఒక 30 నుంచి 40 ఏళ్ళ వరకు వచ్చిన. మా నాయనకి అలా 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు ఉంటాడు. కనీసం తిననిక కూడా పోలేస్తాం. నాకు మేము ఎకరం 10 గుంటలు ఉంటుంది సార్ మాకు. మేము ముగ్గురం అన్నదమ్ములం. గండికోటలం వడ్డారు. చంద్రయ్య కొడుకుని కమ్యూనిటీ అంటే వడ్డారోళం. ఈ భూమి మీదకి వచ్చే వరకే ఇలా గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము ఎక్కడ పోవాలి సార్? మాకు మేము తిన్నామంటే పోలేదు, అనుకోతే లేదు. నిన్నమన్నా ఎకరం 10 గుంటలు ఉంటుంది సార్ మాకు. ఎకరం 10 గుంటలు. ఈ ఎకరం 10 గుంటలలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటా అంటుంది. మాకు గత అప్పుడు ఎవరు ఏ గవర్నమెంట్ అనలే. ఈ గవర్నమెంట్కి వచ్చేవరకే నా 8 లక్షలు ఇస్తాం మేము 6 నెలలు అడుగుతుంటే మమ్మల్ని ఇంకా ఉంటారుగా లీడర్లు బెదిరిస్తారు మమ్మల్ని. మీరు ఏం చేయలేం, ఆల్రెడీ ఆయన భూములు ఇచ్చారు, గుంజుకుంటాం చేస్తాం అని అంటారు. ఇలా మేము ఇది పోతే మేము అన్యాయం అవుతుంది తప్ప. నాకు ఒక కూతురు, ఒక కొడుకు, మా అన్నకి 2 బిడ్డలు, ఒక కొడుకు, మా తమ్మునికి ఒక 2 కొడుకులు. మా నాయన నడవలేడు, భూములకు కూడా ఇప్పుడు రాలేడు. ఇప్పుడు మేము మొత్తం పొజిషన్ పెట్టే సార్. నేను ఎకరం 10 గుంటలు పక్క పెట్టే సార్, పక్క పెట్టే సార్. కానీ చాలా బాధలు ఉన్నాం సార్ మేమైతే. ఈ భూమి పోతే ఇక మీకు ఏం బతకలేము. ఇంకా 5 వరకే కూలి చేసుకొని బతికినాం. ఏదో మా నాయనలు తెలివితోటి అదో ఏదో చేస్తుంటే ఇవాళ గుంజుకుంటూ అంటారు సార్. మాకు చాలా బాధగా ఉంది. గవర్నమెంట్ దయచేసి బాలనాయక్ పోయినాం సార్, పోయినాం ఎమ్మెల్యే కాడికి పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం. ఇప్పుడు ఏం చేయలేం, తీసుకునేదే అంటారు. కానీ మాకైతే చాలా ఘోరం అనిపిస్తుంది సార్. మేము మినిస్టర్ కాడికి కూడా పోయినాం. మీ భూములు మీకు ఉంటాయని ఆయన ఏదో మాకు నచ్చజెప్పి తోలేరు మంత్రి కాడికి. కాదు సార్, శ్రీనివాసరెడ్డి గారు. మీ భూములు ఎక్కడ పోం, ఆయన కలెక్టర్ గారు ఉన్నాడు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేము ఒక 10 మంది రైతులం పోయినాం. మాకు ఆయన ఏం అనుమానం ఇచ్చిందంటే, మీకు భూములు ఎక్కడ పోతావా, మీ భూములు మీకే ఉంటాయని అనుమానం ఇచ్చారు. మళ్ళీ ఇవాళ కొత్తకు వచ్చేవరకే మా ఉన్న లీడర్లు మమ్మల్ని బెదిరిస్తారు సార్. మొత్తం మమ్మల్ని ఏం చేస్తారు అంటే, మేము భూమ తింటుంటే ఫోన్లు చేసి మీ భూములు పోతాయి, మీరు చేస్తారు, మీరు ఏం చేయలేరు, ఆయన గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంటే తీసుకుంటుంది అని మమ్మల్ని బెదిరించే వరకే. దాదాపు ఒక 60 ఏళ్ళు సార్. 60 నుంచి మా తాతకు సార్. మా తాతలకు వచ్చింది. మా తాతకు వచ్చినాక తర్వాత మా నాయనకు వచ్చింది. మా నాయన తర్వాత మాకు ఇచ్చినాక మేము బోర్లు వేసినాము, బావులు తోయినాము. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, బల్జెట్లు. ఒక్క చెట్టు 10 రోజులు అయింది కొట్టే వరకు. మొద్దులు చేసరికి 15 రోజులు పట్టింది. అట్లాంటి భూమి సాఫ్ చేసుకొని ఇవాళ అంతా సత్యశామలంగా చేసుకున్నాక ఇలా గవర్నమెంట్ ఏదో అక్కడే చెర్ల పోతురు అని వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఇండ్లు కట్టిస్తామని. నా భూమి సార్. నరసింహ సార్. ఇవన్నీ మావి. అట్లా అయింది సార్. అయినాక ఇప్పుడు భూమి ఇక్కడ నాది ఎకరం 12 గుంటలన్నర ఉంటుంది సార్. కొంత కంది వేసిన వరి ఉంది. మొత్తం ఇదే భూమి సార్, ఇదే భూమి. ఇంకో మా నాయన గోరిగిట్లు ఇదే సార్. ఇక గోరిగిట్లు మొత్తం ఇదే సార్. ఇక్కడ ఇప్పుడు నాకు 2 కొడుకులు సార్. 2 కొడుకులు, 2 మనవలు, ఒక మనవరాలు. మరి నా పిల్లలని ఎట్లా చదవాలా సార్? ఉన్నది తీసుకుంటే మేము కుటుంబం మొత్తం రోడ్డు మీద అడకదేం కాదు, చిప్పాలు పట్టుకొని. నేను ఇట్లా అడిగినా సార్, ఆడియో సార్ ఇట్లా అడిగిన, మీకు లక్షల జీతాలు వస్తాయి, మీరు బతారు సార్, మేము ఏం చేయాలి? రోడ్లో మేము అడకదేం కదా సార్ అన్న అంటే, ఏందో అట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. అంటే మేము ఇవ్వం సార్ భూమి. మేము ఎన్ని రోజులు ఉన్నా మా భూమే మాకు కావాలి. మీకు ఎన్ని లక్షలు ఇచ్చినా మాకు సంబంధం లేదు, మా భూమి మాకు కావాలి. మేము దీని తప్ప మేము బతకలేము. ఎన్ని రోజులైనా మేము భూమి చచ్చినా సరే ఇవ్వమని చెప్పినాం.